Hi entrepreneurs, welcome back to our channel Avinash BizConnect. ఈ వీడియోలో మనం ఆంధ్ర అండ్ తెలంగాణలో మోస్ట్ డిమాండెడ్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఆ బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై, ప్రాఫిట్ మార్జిన్ ప్రతిదీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైతే కొత్తగా బిజినెస్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్గా అండ్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. కాటన్ అండ్ జూట్ హ్యాండ్ గ్లౌజ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. జనరల్గా ఈ గ్లౌజెస్ అనేవి ప్రతి ఒక్క సెక్టర్ ఆర్ ఇండస్ట్రీలో అయితే కామన్గా సేఫ్టీ కోసం అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్ర అండ్ తెలంగాణలోనే కాకుండా ఓవరాల్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్గా అయితే హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. సో మెయిన్గా చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఫార్మర్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్లో వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళ సేఫ్టీకి లైక్ ఏ హర్ట్ అవ్వకుండా వాళ్ళు కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ శానిటైజేషన్ వర్కర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మెకానిక్ అండ్ హార్డ్వేర్ స్టోర్లో సేఫ్టీ గురించి కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ప్యాకింగ్ యూనిట్స్, రైస్ మిల్స్ ఇలాంటి చాలా డిఫరెంట్ సెక్టర్స్లో అయితే ఈ యొక్క హ్యాండ్ గ్లౌజెస్ అనేది కామన్గా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో మెయిన్గా మనం చూసుకుంటే ఈ హ్యాండ్ గ్లౌజెస్ అనేది మన ఆంధ్ర అండ్ తెలంగాణలో రీటైల్ స్టోర్స్ వాళ్ళు జనరల్గా వాళ్ళు హోల్సేల్ని డైరెక్ట్గా నార్త్ ఇండియా నుంచి అయితే తెప్పించుకోవడం జరుగుతుంది. సో నార్త్ ఇండియా వచ్చేసరికి మెయిన్గా హర్యానా, వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్ దగ్గర నుంచి వీళ్ళు ఈ హ్యాండ్ గ్లౌజెస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల లోకల్లో ఉన్న మైక్రో అండ్ స్మాల్ యూనిట్స్కి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది కలగడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నా సరే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో చూద్దాం. లైక్ కాటన్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, జూట్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. తెలంగాణలో వచ్చేసరికి కేవలం కాటన్ యూనిట్స్ వచ్చేసి 20 to 30 మాత్రమే ఉన్నాయి. అండ్ జూట్ వచ్చేసరికి 0, ఒక్కటి కూడా లేదు. అండ్ సప్లై గ్యాప్ వచ్చేసి అరౌండ్ 70 to 80%, అంటే హ్యూజ్ గ్యాప్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో అనేది కనబడుతుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కూడా మన హైదరాబాద్లో అయితే పెరుగుతూ ఉన్నాయి, లైక్ తెలంగాణ వైడ్గా పెరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళకి సప్లై అనేది నార్త్ ఇండియా దగ్గర నుంచి తెచ్చుకోవాలి కాబట్టి సో లోకల్గా ఉన్న చిన్న చిన్న యూనిట్స్కి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఆంధ్రాలోకి వచ్చేసరికి కేవలం 5 to 10 మాత్రమే, అంటే 5 నుంచి 10 యూనిట్లు మాత్రమే మన ఆంధ్రలో అయితే ఉన్నాయి. అవి స్మాల్ అవ్వచ్చు, మీడియం అవ్వచ్చు, మైక్రో అవ్వచ్చు, మొత్తం కలుపుకొని 10 మాత్రమే ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే. అండ్ జూట్ యూనిట్స్ చూసుకుంటే ఒక్కటి కూడా లేవు. మనం ఓవరాల్గా చూసుకుంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి కాటన్ అయితే అరౌండ్ ఒక 40 ఉంటాయి అనుకోండి, 35 to 40. అండ్ జూట్ యూనిట్స్ వచ్చేసరికి, జూట్ హ్యాండ్ గ్లౌజెస్ వచ్చేసరికి ఒక్కటి కూడా లేదు. సో మార్కెట్ అనేది ఏ విధంగా కాంపిటీషన్ తక్కువ ఉంది అండ్ గ్యాప్ ఉందో మీరు అర్థం చేసుకోండి. సప్లై గ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి అరౌండ్ 80 to 90%. మ్యాక్సిమం కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. సో ఈ యొక్క బిజినెస్లోకి మీరు ఎంటర్ అవుదాం అనుకుంటే ఇదే రైట్ టైం అని కూడా చెప్పొచ్చు. సో మీరు మార్కెటింగ్ ప్రాపర్గా చేయగలిగిన అండ్ మీరు ప్రాపర్గా ఈ యొక్క బిజినెస్లో స్టాండర్డ్ అవ్వగలిగితే సో వచ్చే టైంలో అయితే మీరు ఒక హ్యూజ్ ప్రాఫిట్ అండ్ హ్యూజ్ గ్రోత్ని మీ యొక్క బిజినెస్లో చూడొచ్చు. ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా ఎంఎస్ఎంఈస్ని బాగా అంటే బాగా ఇంట్రడ్యూస్ చేస్తుంది అండ్ లోన్స్ కూడా ఇచ్చి బాగా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎంఎస్ఎంఈస్ పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు సేఫ్టీ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. సో సేఫ్టీకి మెయిన్గా కామన్గా యూజ్ చేసేది హ్యాండ్ గ్లౌజెస్. సో మీకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేసుకోండి ఈ యొక్క గ్లౌజెస్కి ఎంత డిమాండ్ అనేది ఉందో. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి జనరల్గా ఈ బిజినెస్ అనేది 1 lakh కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ 20 lakhs to 50 lakhs కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా మన మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. సో జనరల్గా చూసుకుంటే నేను ఒక స్మాల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటాను అన్నప్పుడైతే మీరు జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ని టెస్ట్ చేయడానికి మీ యొక్క ప్రొడక్ట్ వెళ్తుందా లేదో చూడడానికి అయితే చిన్నగా స్టార్ట్ చేయండి. నా సజెషన్ ఏంటంటే చిన్నగా ఒక 1 lakh or 2 lakh పెట్టి ఒక 2-3 మెంబర్స్ని పెట్టుకొని చిన్నగా సెటప్ చేసుకోండి. లైక్ మనం చూసుకుంటే మనకు కావాల్సిన రా మెటీరియల్స్ లైక్ మిషనరీ చూసుకుంటే షూయింగ్ మిషన్, కుట్టు మిషన్ అనేది సరిపోతుంది. ఎందుకంటే ఒక హ్యాండ్ గ్లౌజ్కి స్టిచ్చెస్ చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా సింపుల్గా అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ కటింగ్ టూల్స్ కొన్ని ఉంటే అవి తీసుకుంటే సరిపోతుంది. అండ్ రా మెటీరియల్స్ మనకి ఏం కావాలో ఎలాస్టిక్ అవ్వచ్చు, ఫైబర్ అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు, ఇలాంటివి కూడా మనం తెప్పించుకోవాల్సి ఉంటుంది.
అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా తెప్పించుకోవాలి. లైక్ మీరు ప్యాక్ చేసి హోల్సేల్గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు సో ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా మీరు హోల్సేల్గా అయితే తెప్పించుకోవడం అంటే చాలా బెటర్. అండ్ బ్రాండింగ్ స్టిక్కర్ అండ్ లేబుల్, మీరు ఏ బ్రాండ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్రాండ్కి సంబంధించి లేబుల్ అయితే కంపల్సరీగా వేయండి. ఎందుకంటే మీ ప్రోడక్ట్ అనేది గ్రో అయినప్పుడు మీ లేబుల్ అనేది మీ యొక్క బ్రాండ్గా మారుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టేప్స్, చాక్ పీసెస్ ఇలాంటి చిన్న చిన్న మిస్లీనియస్లో కూడా మీరు కొంచెం డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అరౌండ్ ఒక 1 lakh to 2 lakhలో స్టార్ట్ చేసుకోవచ్చు. సో రా మెటీరియల్స్కి వచ్చేసరికి మనం బల్క్గా తెప్పించుకోవడం బెటర్. ఎందుకంటే మనకి బల్క్గా తెప్పించుకున్నప్పుడు మనకి కొంచెం ఛార్జెస్ అనేవి తగ్గుతాయి. సో తక్కువకి వస్తుంది కొంచెం. సో బల్క్గా తెచ్చుకొని మనం బల్క్గా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఈజీగా అనేది మనం రూపాయి అనేది ప్రొడక్షన్లో తగ్గుతుంది. సో అదే మన ప్రాఫిట్ కింద కూడా మారే అవకాశం ఉంది. సో ఎవరైనా లార్జ్ ఇన్వెస్ట్మెంట్లో స్టార్ట్ చేద్దాం, ఒక 10 lakhs 20 lakhsలో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు సో వాళ్ళు ప్రాపర్గా పెద్ద మిషనరీ ఉంటుంది, ఆ మిషనరీ సెటప్ చేసుకొని మాన్యువల్ మిషన్స్ ఉంటాయి, లైక్ ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి. సో వాటిలో మీరు ఏదో ఒక డిసైడ్ అయ్యి మీరు స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఒక పెద్ద యూనిట్ని సెటప్ చేద్దాం, సో ప్రాపర్గా ఒక బ్రాండ్లా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ లోన్ ప్రకారంగా గవర్నమెంట్ స్కీమ్ తీసుకొని వెళ్దాం అనుకున్న వాళ్ళకైతే ఈ పిఎంఈజీబీ లోన్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అప్ టు మీకు 50 lakhs వరకు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముద్ర లోన్లో కూడా తీసుకోవచ్చు. సో ఎవరైతే లేడీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ముద్ర స్కీమ్ కూడా తీసుకోవచ్చు. సో సింపుల్గా స్టార్ట్ చేసుకుందాం, చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ ముద్ర స్కీమ్ కూడా బాగా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత డిఆర్డిఎస్ స్కీమ్ కూడా ఉంది. సో ఈ డిఆర్డిఎస్ స్కీమ్ వచ్చేసరికి ఓన్లీ ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. వాళ్ళే ఈ స్కీమ్ అంటే అయితే లోన్ని పొందొచ్చు. సో ఇలాంటి స్కీమ్స్ అండ్ లోన్స్ని యూజ్ చేసుకుని కూడా ఈ బిజినెస్ని అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్గా గ్రో చేసుకోవచ్చు కూడా. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి మెయిన్గా రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అనేది పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. సో రా మెటీరియల్స్ వచ్చేసరికి మనం ఎలాంటి ఇబ్బంది పడవసరం లేదు. ఎందుకంటే మ్యాక్సిమం రా మెటీరియల్స్ అనేవి మన ఆంధ్ర అండ్ తెలంగాణలోనే దొరికేస్తాయి, బయటికి వెళ్ళవసరం లేదు. మీరు చిన్నగా యూనిట్ని సెటప్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మన ఆంధ్రలో అయితే దొరికేస్తాయి ఈజీగా. అండ్ మీరు పెద్దగా స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూడా దొరికేస్తాయి. బట్ కొన్ని మీరు ఇంకా చవకగా మనకు కావాలి, తక్కువ కాస్ట్లో మనకు కావాలన్నప్పుడు సో బయటికి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో మనం ఫస్ట్గా కాటన్ అండ్ జూట్ చూసుకుంటే విజయవాడ, రాజమండ్రి అండ్ చీరాలలో అయితే మనకి టెక్స్టైల్ మార్కెట్లో అయితే మనకి ఈ యొక్క రా మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఎలాస్టిక్ అండ్ థ్రెడ్ అయితే మాత్రం కాకినాడ, గుంటూరు టైలరింగ్ హోల్సేల్ స్టోర్లు అయితే దొరికేస్తాయి. సో బ్రాండింగ్ అండ్ లేబుల్ వచ్చేసరికి మనం హైదరాబాద్ నుంచి అయినా తెప్పించుకోవచ్చు, లేక ఆన్లైన్ స్టోర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇండియన్ మార్ట్ అవ్వచ్చు, ఉద్యాన్ అవ్వచ్చు, లేక ట్రేడ్ ఇండియా అవ్వచ్చు. ఇలాంటి వెబ్సైట్లో కూడా మనం మంచి వెరిఫైడ్ సెల్లర్స్ని మనం టైప్ అయ్యి మనం వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు. వీటిలో ఏమైనా సరే మన వెరిఫైడ్ సెల్లర్స్ మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బట్ మన లోకల్లో దొరికేస్తుంది కాబట్టి మన లోకల్లో పర్చేస్ చేసుకోవడం కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ తర్వాత వచ్చేసరికి లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. సో ఎవరైతే చిన్నగా లేడీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సో వాళ్ళకి మేజర్గా ఎటువంటి పెద్ద లైసెన్స్ అవసరం లేదు. ఒక పెద్ద యూనిట్ని సెటప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం కొన్ని మెయిన్ లైసెన్స్ అయితే యూజ్ అవుతాయి. సో మెయిన్గా చూసుకుంటే ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. అంటే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మనం తీసుకుంటే లోన్స్ అనేవి రావడం అవుతాయి. సో మీరు ఓన్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అండ్ ట్రేడ్ లైసెన్స్ అండ్ ఫ్యాక్టరీ లైసెన్స్. ఫ్యాక్టరీ లైసెన్స్ వచ్చేసరికి ఎవరైతే పెద్ద యూనిట్ని సెటప్ చేద్దాం అనుకుంటున్నారో, లైక్ ఒక 50 lakhs to 1 crore సెటప్ చేసి ఒక పెద్ద యూనిట్ని సెటప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ లైసెన్స్ కావాలి తప్ప సో చిన్న యూనిట్లే మైక్రో యూనిట్స్కి అయితే అవసరం లేదు మ్యాక్సిమం. సో ఎవరైతే పెద్ద యూనిట్ని స్టార్ట్ చేద్దాము, పెద్దగా వెళ్దాము అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఫ్యాక్టరీ లైసెన్స్ అనేది చాలా అంటే చాలా కంపల్సరీ. అండ్ పొల్యూషన్ ఎన్ఓసి. సో జనరల్గా ఈ పొల్యూషన్ ఎన్ఓసి వచ్చేసరికి చిన్న వాళ్ళకి కూడా అవసరం లేదు. సో పెద్ద ఇండస్ట్రీ వాళ్ళకైతే కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే లైక్ డ్రైయర్స్ అని పెద్ద మిషన్స్ అని యూజ్ చేస్తారు కాబట్టి సో ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి, లేకపోతే రిస్ట్రిక్షన్స్ పడే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మీ యొక్క బ్రాండ్ని ప్రొటెక్షన్ అనమాట. అంటే మీ నేమ్ ఇంకెవరు కాపీ కొట్టకుండా మీరు ఓనర్ కింద మీరు ఒక ప్రొటెక్షన్ తీసుకొని ఆ నేమ్కి మీరు ఓనర్షిప్ తీసుకున్నట్టు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి మీరు మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది మీరు కాటన్ హ్యాండ్ గ్లోవ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నారా, లేక జూట్ హ్యాండ్ గ్లోవ్స్ తయారు చేద్దాం అనుకుంటున్నారా చూసుకొని ఆ పర్టికులర్ రా మెటీరియల్స్ని తెప్పించుకొని
ప్రాపర్ షేప్కి కట్ చేసుకోండి. లైక్ ఎంత థిక్నెస్ని మీరు పెడదాం అనుకుంటున్నారు, ఎంత సైజెస్లో మీరు చేద్దాం అనుకుంటున్నారు, ఎన్ని సైజెస్, ఎన్ని కలర్స్, ఆ ప్రకారంగా మీరు కటింగ్ చేసుకొని నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏ సైజులో ఆ సైజ్ ప్రకారం లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ ప్రకారం సో మోల్స్ని యూజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మనం సో వేస్టేజ్ ఏమైనా దారాలు బయటకు వచ్చినా సరే, ఏవి వచ్చినా సరే కటింగ్ చేసి ప్రాపర్గా ఫినిషింగ్ చేసి ప్యాకింగ్ చేసి మన లేబుల్ అనేది అంటించేసి హోల్సేల్కి డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. బట్ సింపుల్గా చెప్పేస్తాను, ఇంకా లెంతీగా చెప్పవచ్చు. బట్ ప్రాసెస్ అనేది సేమ్ ఇలాగా సింపుల్గా ఉంటుంది. బట్ మీరు అన్నీ ప్రాపర్గా చూసుకోవాలి. లైక్ లెంత్ అవ్వచ్చు, మెటీరియల్ థిక్నెస్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, ప్రతి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు రిటైల్కి సేల్ చేసినప్పుడు ఆ క్వాలిటీ బట్టి మీ బ్రాండ్ అనేది ప్రమోట్ అవుతుంది. సో అనేది ప్రాపర్గా గైడ్ చేసుకొని చూసుకొని ముందుకు వెళ్ళండి. సో ఇప్పుడు ప్రాఫిట్ మార్జిన్, ఎక్స్పెన్సెస్ ప్రతిదీ తెలుసుకుందాం. సో మెయిన్గా ఈ ప్రాఫిట్ మార్జిన్ ఒక గ్లౌజ్ ఒక పేర్కి వచ్చేసరికి సో కాటన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 4 రూపీస్ పెట్టుకుందాం ఒక పేర్కి. అండ్ స్టిచ్చింగ్కి వచ్చేసరికి లేబర్ కాస్ట్ వచ్చేసరికి ఒక 2 రూపీస్. ఎలాస్టిక్ బ్యాండ్ ప్లస్ థ్రెడ్ వచ్చేసరికి 50 పైసా వరకు అయితే ఖర్చు అవుతుంది. అండ్ బ్రాండింగ్ లేబుల్, మీరు బ్రాండింగ్ లేబుల్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, లేక ఆప్షనల్గా వదిలేసేవచ్చు. ఆప్షనల్గా పెట్టుకున్నా సో మీ యొక్క బ్రాండ్ అనేది కొంచెం డెవలప్ అవుతుంది. సో అది లేకపోయినా సరే అదొక 50 పైసా ఉంటుంది. సో పాలిథిన్ బ్యాగ్స్ వచ్చేసరికి ఒక 1 రూపీ పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక పేర్కి మనకి అరౌండ్ 8 to 9 రూపీస్ పడుతుంది. అంటే ఒక సింగిల్ పేర్కి 8 to 9 రూపీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పడుతుంది. సో మనం చిన్నగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి అరౌండ్ 8 to 9 రూపీస్ పడుతుంది. అదే పెద్ద యూనిట్ పెట్టి పెద్దగా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి అరౌండ్ 5 రూపీస్కి ఆర్ 6 రూపీస్కి అయితే టోటల్గా రెడీ అయిపోతుంది. సో దాన్ని బట్టి ఏదైనా బల్క్గా చేసుకుంటే రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది, కాస్ట్ కటింగ్ అవుతుంది. ఏదైనా డిపెండ్స్ అపాన్ మన ఎన్ని తయారు చేస్తున్నామో డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం హోల్సేల్గా దీన్ని 15 to 18 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. అండ్ రీటైల్ వచ్చేసరికి ఇది అరౌండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25 to 30 రూపీస్ వరకు అయితే సేల్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి మన ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి అరౌండ్ 5 to 8 రూపీస్ వరకు అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనం ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. లైక్ ఈ మంత్ నేను ఒక 10,000 పేర్స్ పెట్టుకుంటే నెక్స్ట్ 1000 వచ్చేసరికి ఒక 20,000 పేర్స్ టార్గెట్ పెట్టుకుని చిన్న ఇండస్ట్రీస్ లైక్ మహిళలు కానీ ఎవరైనా సరే చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం టార్గెట్స్ పెట్టుకొని స్టార్ట్ చేయండి. ఈ మంత్ ఆర్ ఇయర్ ఇన్ని పేర్స్ని సేల్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇన్ని పేర్స్ సేల్ చేసినప్పుడు మీ ప్రొడక్షన్ పెరగడమే కాకుండా మీ యొక్క ఇండస్ట్రీ ఆర్ యూనిట్ అనేది పెద్దగా అవడం జరుగుతుంది. అండ్ బ్రాండ్ కూడా ఎలాబరేట్ అవుతుంది. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని దిగితే మీ బిజినెస్ అనేది స్మూత్గా అండ్ పర్ఫెక్ట్గా అయితే క్లిక్ అవుతుంది. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీకి వచ్చేసరికి మెయిన్గా మనం చూసుకోవాల్సింది లోకల్ సేఫ్టీ సప్లయర్ డీలర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ లైక్ ఆటో, సిమెంట్, వెల్డింగ్ జోన్స్, గవర్నమెంట్ శానిటరీ డిపార్ట్మెంట్స్, కిరాణా ప్లస్ హార్డ్వేర్ స్టోర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. వీళ్ళతో టైఅప్ అయ్యి మీ ప్రొడక్ట్ అనేది మీరు వాళ్ళకి సప్లై చేసి మీరు చేయగలిగితే ప్రాపర్గా క్లిక్ అవుతుంది. సో జనరల్గా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఇలా కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేసాం, ఒక చిన్న యూనిట్ని సెటప్ చేసుకున్నాం, మేము మంచి క్వాలిటీ మంచి ప్రైస్లో అయితే మేము ఇవ్వగలుగుతాం, సో మీరు ఆర్డర్ తీసుకుని సార్ మేము నెక్స్ట్ నుంచి ప్రాపర్గా సప్లై చేయగలుగుతాం, ఆన్ టైం మేము సప్లై చేయగలుగుతాం అంటే సో మీరు ఒక 100 మందిని అడిగితే మ్యాక్సిమం 10% మీకు కనెక్ట్ అయినా సరే మీ బిజినెస్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా మీ బిజినెస్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వాలి అంటే మార్కెటింగ్ కంపల్సరీ. మీరు మార్కెటింగ్ చేయగలిగితే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది. సో ఆ విధంగా ఆలోచించండి. ఆ విధంగా ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్ చూసుకొని అప్పుడు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ మార్కెట్ ఉంది, మార్కెట్ అండ్ డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఆ మార్కెట్ని మీ వైపు ఎలా తిప్పుకుంటారు అనేది మెయిన్ పాయింట్గా ఉంటుంది. సో ఎవరైతే పెద్ద యూనిట్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక చిన్న సజెషన్, ఎందుకంటే పెద్ద యూనిట్ని సెటప్ చేసుకోవాలంటే గవర్నమెంట్ లోన్ ఇస్తుంది, బట్ ఆ ఈఎంఐస్ కట్టాల్సింది మనమే. ఒక మిడిల్ క్లాస్ అయ్యేవాడు అయ్యండి మీరు లోన్స్కి మళ్ళీ వెళ్ళి ఆ ఈఎంఐ కట్టాలంటే ఏమైనా ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం మీకు కలగకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోల్సేల్గా లైక్ గుజరాత్, హర్యానా ఈ యొక్క ఏరియాస్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బల్క్గా తెచ్చుకోండి. ఒక 10,000 పేర్స్ తెచ్చుకొని మీరు ఇక్కడి నుంచి ఫస్ట్ లోకల్గా సప్లై చేయడం తెలుసుకోండి. లైక్ ఎవరికి సప్లై చేస్తే బెటర్, ఎవరికి సప్లై చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ మార్జిన్ మిగులుతుంది, లైక్ ఎవరికి ఇస్తే రీటైల్కి ఇస్తే ఎంత మిగులుతుంది, లైక్ కంపెనీస్కి ఇస్తే ఎంత మిగులుతుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ రీసెర్చ్ చేసి ఫస్ట్ మార్కెట్ అనేది మీ గ్రిప్లో పెట్టుకోగలిగారు అనుకోండి, మీకు మీ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా స్మూత్గా అయిపోతుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ మార్కెటింగ్ అనేది మీ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఎవరిని మీరు సెర్చ్ చేసుకోవాలి, ఏ డీలర్స్కి మనకి ఇవ్వాలి, ఏ హోల్సేలర్స్ని మనం పట్టుకోవాలనేది మనకి 10,000 పేర్స్ సేల్ చేసేలోపు మనకు డిసైడ్ అయిపోతుంది.
తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో పెద్ద యూనిట్ని సెటప్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ యొక్క ట్రిక్ని ఫాలో అవ్వండి. ఈ ట్రిక్ని ఫాలో అయితే మీ ఇండస్ట్రీ అనేది ప్రాపర్గా స్టేబుల్గా గ్రో అవుతుంది. సో ఇలాంటి మరిన్ని మంచి బిజినెస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకైతే షేర్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.